రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య అయితే ఈ రోజు పోలీసులు వెలికి తీయడంతో జరిగింది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో రియాజ్ అనే వ్యక్తి ఈ రోజు అయితే నిజామాబాద్ లో పోలీసులకు పట్టుకోవడం అయితే జరిగింది. సో ఈ రియాజ్ ని పట్టుకునే క్రమంలోనే పోలీసులు అత్యవసరంగా దాదాపు 48 గంటల లోపు అయితే పట్టుకోవడం అయితే జరిగింది. వారు సవర్శక్తుల్లో ప్రయత్నించగా ఎక్కడో చిన్న ఏదైతే చెత్తకూప కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న అడవి ప్రాంతాల్లో అతనైతే దొరకడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అతనితో పాటు ఎవరైతే ఉన్నారో చాలా వరకు అయితే ఎక్కడికక్కడ పారిపోయారు. బట్ ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో ప్రమోద్, ఆ వ్యక్తిని అయితే పట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ కూడా పోలీసులు తమ సర్వశక్తుల ప్రయత్నించి అయితే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. సో ఈ పట్టుకునే క్రమంలోనే ఎవరైతే ఆసిఫ్ ఉన్నాడో ఆ వ్యక్తి పోలీసులకు సహకరించడంతో అతనికి పలు గాయాలు కూడా అవ్వడం జరిగింది. సో ఆ గాయాలు నమోదవ్వడంతో అతన్ని నిజామాబాద్ లో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆయనైతే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎవరైతే రియాజ్ ఉన్నాడో అతనైతే పోలీసులు అరెస్టు చేయగా రిమాండ్ లోకి అయితే తరలించారు. ప్రస్తుతం ఏదైతే ప్రమోద్ హత్య కేసు ఉందో దానికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు. ఆ విజువల్స్ లో క్లియర్ కట్ గా తెలుస్తుంది నిందితుడు ఎలా చంపాడు, అసలు ఏంటి, ఆ ప్రమోద్ ని చంపాల్సిన అవసరం అతనికి రియాజ్ కి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ కొన్ని ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. సో పోలీసుల విచారణలో అయితే చాలా వరకు కొన్ని పెద్ద ఎత్తున అంశాలు అయితే బయటపడ్డాయి. దాదాపు 40 మంది దాకా ఏవైతే బైక్స్ ఉన్నాయో, రాయల్ ఎన్ఫీల్డ్స్ కావచ్చు, లేకపోతే పల్సర్ బైకులు కావచ్చు, వాటిని దొంగతనం చేయగా ఆ తర్వాత కూడా హత్యలకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. మరి పూర్తి సమాచారాన్ని కూడా పోలీసులు విచారించబోతున్నారు. విచారించిన తర్వాత అసలు ఎన్ని అంశాలు అనేది బయటపడతాయని కూడా ఇక్కడ తెలియాల్సి ఉంది. అండ్ మోర్ ఎవర్ ప్రమోద్ కాకుండా ఇంకేమైనా చంపాడా, లేకపోతే ఏమైనా పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి అసలు చూడాలి, కేసు దర్యాప్తు అయిన తర్వాత విచారణలో ఏం తెలుస్తుంది అనేది కూడా నిజామాబాద్ పోలీసులు కూడా తెలియజేయడం అయితే జరిగింది. మరి అసలు చూడాల్సి ఉంది ఈ విచారణలో ఎలాంటి వారి స్టైల్లో వాళ్ళు ఎలాంటి విచారణ చేపడతారు, మరి నిజాలు అసలు ఎలా బయటకు వస్తాయి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వీడియో వెంకట్తో శ్వేత, హిట్ టీవీ నిజామాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.